నరకము అనేది శాశ్వతమా అంటే, ఈ గరుడ పురాణం ప్రకారము నరకం అనేది శాశ్వతం కాదు. ఈ యొక్క మనిషి ఎంతవరకు పాపం చేశాడు, ఎలాంటి పాపాలు చేశాడు అనే లెక్కల ప్రకారము అక్కడ ఆ పాపకర్మలు అనుభవించిన తరువాత ఈ ప్రాణి మళ్ళా భూలోకంలోకి నెట్టివేయబడుతుంది. పాపకర్మలు అనుభవించిన తర్వాత పుణ్యకర్మలు కూడా ఉంటాయి కదా! ఆ పుణ్యకర్మల ప్రకారము ఏ జంతువుకి జన్మించాలా, ఎవరికి జన్మించాలి అనేది ప్రామాణికంగా తీసుకొని అనుభవించిన తర్వాత మళ్ళా భూమి మీద జన్మను తీసుకుంటుంది. అయితే ఈ నరకాల యొక్క విశ్లేషణ ఎలా ఉంటుంది? జన్మను తీసుకునే ముందు ఆ ప్రాణి ఎట్లాంటి చిత్రవధ అనుభవిస్తోందో సెలవివ్వాల్సింది అని పక్షిరాజు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించినప్పుడు ఆ నరకంలో ముఖ్యమైన నరకాలను ఇక్కడ మీకు ప్రస్తావన చేస్తాను. ముందుగా రౌరవ నరకము అంటే పిశాచాల చేత శరీరం మీద దెబ్బలు కొట్టించడము, అవి పీక్కుని తినడము, అది తింటున్నప్పుడు పడే వేదన చాలా హింసాత్మకంగా ఉండేలాగా ఒకేసారి 4, 5 పిశాచాలు తమ కోరలతో ఆ జీవిని చీల్చుకు తింటున్నట్టుగా ఉంటుంది. అయితే ఈ ఎవరిని ఇలా చేస్తారయ్యా అంటే వారు చేసిన పాపం ఏమిటయ్యా అంటే కనుక ఇతరుల ఆస్తిని ఆక్రమించుకోవడము, మోసం చేసి వారి సొమ్మును తీసుకోవడము, నిబంధనలను అతిక్రమించడము, ఒక మనిషి ఎలా బతకాలో అలా బతకకుండా మృగంలాగా బతికిన వాళ్లను మోసం చేసిన వాళ్లకు ఈ రౌరవ నరకంలోకి వెయ్యబడతారు. తరువాతది మహారౌరవము అంటే దీనికి మించినటువంటిది. అది ఏమిటయ్యా అంటే తల్లి, భార్య, గురువు ఇటువంటి వారి మీద, రక్షణకర్తల మీద ఎవరినైతే రక్షించాలో వారిని రక్షించకుండా ద్రోహం చేసిన వారికి మహారౌరవంలోకి నెట్టివేయబడతారు. అయితే వీరు జీవించి ఉన్నంత కాలము ఆ ధ్వంసం చేసే యంత్రాల మధ్య ఉంచబడి తలలు చీల్చుకుపోతుంటాయట. అంటే యంత్ర సహాయంతో శిక్షలు వేస్తారు. అది ఎలా ఉంటుందంటే నరకలోకంలో ఈ జీవి చేసిన ఈ పాపము క్షయమయ్యే వరకు ఈ యంత్రాలు వారి యొక్క తలలను చీల్చుతూ బాగు చేయడము, మళ్ళా చీల్చుతూ మళ్ళా శరీరానికి విశ్రాంతి ఇవ్వడము, ఇలా చేసుకుంటూ అనుభవిస్తారట. తరువాతది అసిపత్ర వనము. ఈ అసిపత్ర వనము అంటే నరకంలో గాలిలో ఊగే కత్తుల చెట్లు ఇలా ఊగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ కత్తి ఎటువైపు నుంచి గుచ్చుకుంటుందో తెలియని నరకలోకంలోకి యాత్రకు వెడుతున్నప్పుడు అటువంటి అడవిలోకి ఈ ఆత్మ నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ కత్తుల శరీరాన్ని కాస్త కాస్తగా కోస్తూ యాతనను చవి చూపిస్తాయట. అంటే యాతన ఎంత హాయిగా ఉంటుందో అనేది రుచి చూపిస్తాయి. భూలోకంలో మీరు చేసిన యాతనల కన్నా పెద్ద యాతనలు ఏవి కావవి. అయినప్పటికీ అక్కడ ఆ జీవి చేసుకునే యాతనలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. భూలోకంలో ఇంత మహాపాపం చేశానా, ఇంతమందిని ఏడిపించానా, ఇంత బాధపడ్డాడా ఆ ప్రాణి అని రుచి చూపిస్తాయంట. అయితే ఇటువంటి నరకంలోకి ఎవరయ్యా వెడతారు అంటే శాస్త్ర విరుద్ధమైన మార్గాలు పట్టిన వాళ్ళు, మానవతా ద్రోహాలు చేసిన వారు ఇట్లాంటి అడవి గుండా వెడుతుంటారు. తరువాతది అంధకూపము అనగా గాఢాంధకారమైన చీకటి గుహ. దీని లోపల పాములు, తేనెటీగలు, పిశాచాలు ఉంటాయి. వీటి చేత ఆత్మ తినబడుతూ ఉంటుంది. భూలోకంలో చక్కగా మాంసాహారము ఎంత సంతోషంతో ఆహారంగా తీసుకున్నామో అలాగే అక్కడ అవి ఈ ప్రాణి యొక్క శరీరాన్ని సంతోషంగా స్వీకరిస్తూ సంతోషంగా తింటూ ఉంటాయట. అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను అనవసరంగా ఒక ప్రాణిని చంపి ఆహారంగా తిన్నానే, ఇంత బాధ ఉంటుందా దానిలో అని ఆ జీవికి తెలియపరిచేలాగా
శిక్ష వేస్తారట. తిరిగి మళ్ళా ప్రాణం వస్తుంది. తినేసిన తర్వాత మళ్ళా ప్రాణం పోస్తాడు. మళ్ళా తింటూ ఉంటారు. మళ్ళా ప్రాణం పోస్తుంటారు. ఇలాగా ఈ నరకంలో ఉండబడతారు. అయితే ఇది ఎవరికయ్యా ప్రాప్తిస్తుంది అంటే కనుక మాంసాహార భక్షణ చేసిన వారికి, అజ్ఞాన వ్యాప్తికి, గందరగోళము సృష్టించిన వారికి ఇటువంటి నరక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. తరువాత వ్యాఘ్ర భోజనము. వ్యాఘ్రము అనగా పులి. ఇక్కడ ఈ ఆత్మను వేరే వేరే మృగాల చేత చీల్చబడుతూ మళ్ళా అతకబడుతూ, మళ్ళా చీల్చబడుతూ అంటే తన వాడి అయిన గోళ్లతో ఈ జంతువులు, మృగాలు ఆ ఆత్మ కలిగినటువంటి శరీరాన్ని చీల్చుతూ తినేసి మళ్ళా ప్రాణం పోస్తాయి. ఇలా ప్రాణం పోయడము, ఇలా చీల్చుకు తినడము జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి పాపము అంటే ఇటువంటి శిక్ష ఎవరికయ్యా వేస్తారు అంటే కనుక పశుహింస చేసిన వాళ్లను, తరువాత వన్యప్రాణి హింస చేసిన వాళ్లను, అసత్య ధార్మికతను పాటించిన వాళ్లకు ఇటువంటి శిక్షలు కలుగుతాయి గరుత్మంత పక్షిరాజా అని చెప్పి శ్రీ మహావిష్ణువు శిక్షల యొక్క సారాంశాన్ని పక్షిరాజుకు వివరణ చేస్తాడు. తరువాయి భాగంలో మరి ఒక అంశంతో మీ ముందుకు వస్తాను. హరి ఓం.